రాష్ట్రంలో రాజకీయాలు హీట్ ఎక్కినాయి. మరోవైపు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కూడా ప్రారంభమైనాయి. ఈరోజు అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అందరితో పాటు కేసీఆర్ కూడా హాజరైనారు. 5 ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థుల ఖరారు కూడా అయిపోయింది. దానికి సంబంధించి ఒక ఎమ్మెల్సీ స్థానానికి సీటు దక్కడం వెనకాల ఒక తెలంగాణ సీనియర్ ఉద్యమకారుడు ఆయన హస్తం ఉందని చెప్పేసి ఒక వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దాంతోపాటే ఛత్తీస్గఢ్ బస్తర్ అడవుల్లో నక్సలైట్ల ఏరివేత కార్యక్రమం కొనసాగుతుంది. ఆపరేషన్ కగారి పేరుతో ఆదివాసీలను చంపేస్తున్నారని చెప్పేసి అటు మావోయిస్టులు ఇటు మేధావులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ టాపిక్స్ గురించి మాట్లాడడానికి మనతో పాటు తెలంగాణ ఉద్యమకారులు గాదే ఎన్నియా గారు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే. ఇట్లా రాజకీయాలు మీరు గమనిస్తూ ఉన్నారు. తెలంగాణలో రాజకీయాలు మొన్నటి వరకు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టుగా ఉండే బీజేపీ కూడా లైన్లోకి వచ్చింది. 8 ఎమ్మెల్యే సీట్లు 8 ఎంపీ సీట్లు గెలుచుకొని ఇప్పుడు ట్రై పాలిటిక్స్ నడుస్తున్నాయి తెలంగాణలో. ఏమంటారు ప్రస్తుత రాజకీయాలు మీరు ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో మీరు అన్నట్టు ఏది బీఆర్ఎస్ కాంగ్రెస్గా ఉన్నటువంటి ఆ స్పేస్ అంటే వాళ్ళకి జరుగుతున్న కొట్లాటలో కేంద్రం యొక్క బలాన్ని చూపించుకుంటూ రాష్ట్రంలో కూడా బీజేపీ 2023 ఎన్నికలకు ముందు వాళ్ళు చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేయడం వల్ల కావచ్చు, కాంగ్రెస్ పార్టీ సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల కావచ్చు, అంటే ప్రతిపక్ష పాత్ర పోషించడంలో కొంత చేయాల్సినంత చేయకపోవడం వల్ల కావచ్చు. ఇక సరే బీఆర్ఎస్ ఎప్పుడైతే టీఆర్ఎస్ని బీఆర్ఎస్ చేసిండో ఒక అహంకారంతో నిర్లక్ష్యంతో బీఆర్ఎస్ని చేసిండో అప్పుడే తెలంగాణకును కేసీఆర్కి లేకపోతే ఆ ప్రభుత్వానికి పేగుబంధం దిగిపోయింది. ఆ పేగుబంధం దిగిపోయిన తర్వాత అప్పుడు ఆ స్పేస్లో ఒకవైపు ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతున్న క్రమంలో పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలోకి తెచ్చుకునే ప్రయత్నంలో లోపం ఉండడం వల్ల, నాయకత్వం సమర్థవంతంగా పనిచేయకపోవడం వల్ల, లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ నాయకులకే నమ్మకం లేకపోవడం వల్ల మనం చూసినాం కదా. చివరి రోజుల్లో కూడా పార్టీ ఫిరాయించినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. లక్ష్మయ్య లాంటి వాళ్ళు పిసిసి అధ్యక్షునిగా చేసినటువంటి వాళ్ళు. ఇట్లా కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి అంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలు పట్టం కడతారని నమ్మకం లేకపోవడం వల్ల బీజేపీ ఆ స్పేస్లో కొంత దొరబడదు. సరే మన అక్కడ కూడా చూసినాం మనం మహేశ్వర్ రెడ్డి లాంటి వాళ్ళని పోగొట్టుకోవడం వల్ల అయితేంది, వెంకటరామరెడ్డి లాంటి కాంగ్రెస్ పార్టీ కుటుంబం సంబంధించిన వాళ్ళని పోగొట్టుకోవడం వల్ల అయితేంది, ముఖ్యంగా ఆ నిజామాబాద్ ఆదిలాబాద్ ప్రాంతాల్లో టికెట్లు ఇవ్వడంలో కావచ్చు, లేకపోతే వాళ్ళు ప్రాధాన్యత ఇవ్వడంలో కావచ్చు, వాళ్ళు ఆ లోపాలు జరిగినాయి. మనకు మొత్తంగా చూస్తే కాంగ్రెస్ పార్టీ 3 జిల్లాల పార్టీ అన్నట్టే మనకు కనపడ్డది. మహబూబ్నగర్, నల్గొండ, ఖమ్మం అన్నట్టే కనపడ్డది ఎన్నికల ముందు వరకు. సరే తర్వాత వరంగల్ కొంత వచ్చింది, కరీంనగర్ కొంత వచ్చింది, ఇట్లా ఏదో ఇదైంది. కానీ ఈ క్రమంలో బీజేపీ వాళ్ళకున్న ఢిల్లీ బలాన్ని చూపించుకుంటూ వాళ్ళకు ఆర్ఎస్ఎస్ పనిచేయడం వల్ల అయితేంది వాళ్ళు కొంత మెరుగుగా వచ్చిండ్రు. వాళ్ళు 8 మంది. అంటే కాంగ్రెస్ తప్పిదం వల్ల అభ్యర్థుల ఎంపిక విషయంలో కావచ్చు, పార్టీ కుటుంబాలను గుర్తించి టికెట్లు ఇచ్చే విషయంలో కావచ్చు, కాంగ్రెస్ తప్పిదం వల్లనే బీజేపీ కొంత ఆ స్పేస్ను తన వైపు లాక్కోగలిగింది అంటారా మీరు? వాస్తవమే. అంటే ఒకటి ప్రతిపక్ష పాత్ర పోషించే క్రమంలో పూర్తిగా సమర్థవంతంగా చేయకపోవడం ఒకటైతే, మీరు అన్నట్టు ఎన్నికల సందర్భంలో ఏదైతే అభ్యర్థుల గెలుపు గుర్రాలు అనేవి కానీ, లేకపోతే సమీకరణలు కానీ, లేకపోతే అనేక రకాల కోణాల నుంచి పూర్తి స్థాయిలో ఆలోచించకపోవడం, నా పార్టీడని, లేకపోతే నాకు నా బంధువు అని, లేకపోతే ఇంకా అనేక రకాలు, లేకపోతే డబ్బు ఉన్నోడని, లేకపోతే డబ్బు పార్టీకి ఇస్తాడని కొన్ని కారణాల వల్ల కాంగ్రెస్ పార్టీ వాస్తవంగా చెప్పాలంటే మేము అంచనా వేసింది, మేము ఎన్నికల కంటే ముందు 1 సంవత్సర కాలంగా, మరీ ముఖ్యంగా ఒక 6 నెలలు ఢిల్లీ కేంద్రంగా అయితేంది, ఇంకా హైదరాబాద్ కేంద్రంగా పనిచేసినప్పుడు మా అంచనా అయితే కాంగ్రెస్ పార్టీకి 80 టికెట్లు వచ్చే అవకాశం ఉండేది. మేము సూచించిన, మేము ప్రపోజ్ చేసిన, మేము కొంత అవగాహన చేసుకొని చెప్పిన సమీకరణ కనుక పాటించుంటే, అభ్యర్థులకి టికెట్లు ఇచ్చుంటే ఖచ్చితంగా 80 సీట్లు వచ్చేది. ఓకే. అంటే కానీ అట్లా సివిల్ సొసైటీని పట్టించుకోక, వాళ్ళ సమాచారం తీసుకోక, ఇక వాళ్ళు ఆ రోజున్న ఇప్పుడు నేను చెప్పినట్టు నా గతంలో నా పార్టీడని, లేకపోతే నా చుట్టపోడని, లేకపోతే నాతో పాటు పార్టీలో వచ్చిందని అనుచరులని అనేక రకాల కారణాల వల్ల కొన్ని చోట్ల ఇవ్వడం వల్ల వచ్చే సీట్లు, గెలిచే సీట్లు కూడా రాకుండా అటు బీజేపీకి వచ్చిన సీట్లు 8 అయినా సరే, ఒక్కటంటే ఇక్కడ వదిలిపెట్టినా కానీ రాజాసింగ్ వదిలిపెట్టిన ఉత్తర తెలంగాణలో నిజామాబాద్ ఆదిలాబాద్లో వచ్చిన ఆ 7
సీట్లు ఏదైతే ఉందో అక్కడ మొత్తంగా కూడా కారణం కాంగ్రెస్ పార్టీ వైఫల్యము వల్లనే వచ్చింది. ఏదైతేనేమి మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది రాష్ట్రంలో ఏడాదిన్నరగా. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పేరుతో కొనసాగిస్తుంది. ఎట్లా నడుస్తుంది ప్రజాపాలన? అంటే మీరు అనుకున్నట్టుగానే ఉందా, లేక ఇంకా ఆశించిన స్థాయిలో లేదా? ఒకవైపు అటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కొంత దుమ్మెత్తి పోస్తూ ఉన్నాయి, విమర్శలు చేస్తూ ఉన్నాయి. మరోవైపు ప్రజలు కూడా, అంటే మనం మీడియాలో చూస్తున్నట్టయితే ప్రజలు కూడా అంటే ముఖ్యమంత్రి అనే స్థాయిని కూడా ఇవ్వకుండా, మర్యాద కూడా ఇవ్వకుండా ఘోరంగా ఈవెన్ బూతులు తిడుతున్న సందర్భాలు చూస్తున్నాం. దాన్ని ఎట్లా, అంటే తప్పిదమా, వైఫల్యమా, లేకపోతే వాళ్ళు చెప్పినట్టుగా మార్పున పాలన చేయలేకపోతున్నారు? అంటే మీరు అన్నట్టు ఈ 14 నెలల కాలంలో ప్రజలు ఆశించినంత, ప్రజలు కోరుకున్నంత ఆ మార్పు అనేది అయితే కనపడతలేదు. అయితే మార్పు కనపడకపోవడానికి ప్రధాన కారణం వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీల హామీలు కావచ్చు, లేకపోతే వాళ్ళ డిక్లరేషన్లు కావచ్చు, వాళ్ళ ఉపన్యాసాలు కావచ్చు. వాటి వల్లనే ప్రజలు ఎక్కువగా ఏదో జరిగిపోతుంది, ఏదో అయిపోతుంది అనే ఒక అభిప్రాయంలో ఉండే. కానీ వాస్తవంగా అయితే మాలాంటి వాళ్ళకి పూర్తిగా తెలుసు. మేము 6 గ్యారెంటీలు అప్పుడు కూడా నేను డిసెంబరు అంటే ముందు 6 గ్యారెంటీలు ఇచ్చినప్పుడు ఇప్పుడు ఇదే రూమ్లో ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఏదైతే ఉద్యమకారులకి వాళ్ళ మండలాల్లో, వాళ్ళ నియోజకవర్గాల్లో 250 గజాల భూమి కేటాయిస్తారని హామీ ఇవ్వకముందు ఇక్కడనే కూర్చొని చర్చలు జరిగి నిర్ణయం అయింది. ఆయన 150 అన్నాడు, 200 అన్నాడు. 200 అంటే ఎవడు పట్టించుకోడా, 250 అని చెప్పమంటే ఆయన పోయి ఆ సునీల్ కనుగోలుకి చెప్తే, సునీల్ కనుగోలు ఇంకెవరికో చెప్తే మొత్తానికైతే ఆ హామీ ఇక్కడ బహిరంగ ప్రకటన జరిగింది. అయితే మాకు తెలుసు అది కాదని మాకు తెలుసు. కానీ మూడవసారి గనక ఆ ప్రభుత్వం వస్తే, ఆ కోటరీ ప్రభుత్వం వస్తే, ఫామ్ హౌస్ ప్రభుత్వం వస్తే ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుంది తెలంగాణకు అనే అభిప్రాయంతో మాకు చాలా విషయాలు తెలుసు. అంటే కాంగ్రెస్ 6 గ్యారెంటీలు, ఆ హామీలు అమలుకు సాధ్యం కాదు అని తెలిసి కూడా మీరు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేశారు? కావని తెలుసు, కానీ ప్రయత్నం చేయాలి. సంపూర్ణంగా పూర్తి స్థాయిలో కావనే విషయం మేము మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాం. కొత్తగా ఏం కాదు ఇది. నేనైతే ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా కావాలంటే నా వీడియోలు చూడండి. ప్రభుత్వం ఈ 6 గ్యారెంటీలు కావు, ఇది అమలయ్యే అవకాశం లేదు, వాళ్ళే చెప్తున్నారు కదా అసెంబ్లీ సాక్షిగా. మేమేదో లంకె బిందెలను వస్తే ఖాళీ బిందెలు ఉన్నాయని వాళ్ళే చెప్పబట్టే మేమేదో 4 లక్షల కోట్లు అప్పు అనుకుంటే 7 లక్షల కోట్లు అయిందని శ్వేతపత్రం ద్వారా అది బయటపడే. అంటే 10 ఏళ్ళలో మేము 4 లక్షల కోట్లు చేసినాం అప్పు, ఈయన ఏడాదిలోనే 1,500 కోట్లు చేసిండు అని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. 4 కాదులే 7 లక్షలు చేసిండ్రు. దాంట్లో ఇప్పుడు మీరు చూడండి, ఇప్పటి వరకు వచ్చిన 1 లక్ష కోట్ల అప్పు ఏదైతే ఉందో ఆ 1 లక్ష కోట్ల అప్పులు కట్టడానికి ఎక్కువైపోయినాయి. 60% దానికి అయిపోయినాయి. ప్రజల కోసం కాదు, ప్రజా సంక్షేమం కోసం కాదు. సరే, ఇప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడడానికి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. ఈరోజు గవర్నర్ ప్రసంగం అందరూ మూస్తుంది కావచ్చు బహుశా. మరి రేపటి నుంచి అసెంబ్లీ కొనసాగితే ఈరోజు వచ్చినట్టుగా కేసీఆర్ కంటిన్యూగా వచ్చే అవకాశం ఉందో? అసెంబ్లీలో ఎట్లా ఉండొచ్చు వాతావరణం మీ అంచనా ప్రకారం? మేమైతే బలంగా ఆయన అసెంబ్లీకి రావాలనే డిమాండ్ చేస్తున్నాం, కోరుకుంటున్నాం. ఆయన ఖచ్చితంగా రావాలి. ఆయన ఎవరు ఈరోజు? ఆయన శాసనసభాపక్ష నేత. మరి శాసనసభాపక్ష నేత, ఒక ప్రతిపక్ష హోదా కలిగిన నేత, క్యాబినెట్ ర్యాంక్ హోదా కలిగిన నేత ఫామ్ హౌస్లో వంటి ఎట్లా, ఇంట్లో వంటి ఎట్లా? నా పార్టీ వాళ్ళు వచ్చిండ్రు, నా బొమ్మ చూసుకుంటుంది, నా చెప్పు చూసుకుంటుంది, ఈ చెప్పు మాటలు బొమ్మ మాటలు బంద్ చేయాలి. అరే నువ్వు రా అక్కడికి, నువ్వు వచ్చి మాట్లాడు, నీ ప్రతిభని కనపరచు. అంటే గతంలో రేవంత్ రెడ్డి ఏదైతే ప్రతిపక్ష నేతగా ఉన్నాడో అప్పుడు ఇంట్లోంచి, బెడ్రూమ్లోంచి అరెస్ట్ చేసి, ఏదైతే డ్రోన్ ఎగిరేసిన కేసులో అరెస్ట్ చేసి, ఇంట్లోంచి అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన, అది మనసులో పెట్టుకొని కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కనుక, ఫుల్ ఫ్లెడ్జ్గా అసెంబ్లీలో ఉంటే ఏదో ఒక రకంగా రెచ్చగొట్టి అసెంబ్లీలో కేసీఆర్ని అవమానపరిచి లేదా అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేయడం, అదంటే అరెస్ట్ చేయడం, అట్లాంటివి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఆ పార్టీ వాళ్ళు ఒక ప్లాన్ వేసుకున్న దానికి దొరకకుండా ఉండేందుకు ఆయన అసెంబ్లీకి రావట్లేదు అని చెప్పేసి ఒక బీఆర్ఎస్లో ఒక నాయకుల స్థాయిలో ఒకటైతే వినిపిస్తుంది. అది నిజమా? ఇప్పుడు ప్రజలు చూస్తారు కదా, ఏదైనా కానీ అంతిమ తీర్పు ప్రజలది. అంటే రేవంత్ రెడ్డి రివెంజ్ తీసుకోవడానికి కేసీఆర్ అసెంబ్లీ, ఒకవేళ ఆయన మూర్ఖుడై, అవివేకై, ఒక రౌడీ అయి, ఒక గుండాయి, ముఖ్యమంత్రి అని మర్చిపోయి రివెంజ్ తీసుకోవడానికే ప్రయత్నం చేస్తే మీలాంటి వాళ్ళు టెలికాస్ట్లు ఇస్తున్నారు, లైవ్లు ఇస్తున్నారు, దాని మీద విశ్లేషణలు చేస్తున్నారు, సమీక్షలు చేస్తున్నారు, ఎన్నెన్నో జరుగుతున్నాయి. ప్రజలు ఊకుంటారా? ప్రజలు చూడరా?
ప్రజలే కదా, నువ్వు ప్రజల కాడికి పో మళ్ళా. ఇగో నేను ప్రజా సంక్షేమం కోసం ప్రజల మీ గొంతుని అసెంబ్లీలో వినిపించడానికి పోతే నా మీద కక్ష కట్టి నా మీద రౌడీజం చేసిండు, గుండాయిజం చేసిండు, వ్యక్తిగత దూషణ చేసిండు అని ప్రజల్లో పో. ఆ పని చేయకుండా ఆయన ఏదో చేస్తాడు, ఆయన ఏదో కుట్ర చేస్తాడు. అరే రాజకీయాల కుట్రలు ఉంటాయి, ఎత్తులు ఉంటాయి, జిత్తులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి కదా, ఓటములు ఉంటాయి, గెలుపులు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా. అట్లంటే మేము టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత మీ అందరికీ తెలుసు 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టినాం. అప్పటికైనా టీడీపీ ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఇదే కొండ లక్ష్మణ్ బాపూజీ గారు ఇచ్చిన జలసూచనలో టీఆర్ఎస్ పార్టీని ఆవిష్కరణ చేసి ఇది చేసినాం. ఆ రోజు నేను బిఆర్ జనార్దన్ రావు గారు ఆయన యొక్క రాజీనామా పత్రాన్ని తీసుకుపోయి అసెంబ్లీలో స్పీకర్కి ఇచ్చినాం. అది అయిపోయిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది సిద్దిపేటలో, మంచి మెజార్టీతో గెలిచినాం. గెలిచిన తర్వాత ప్రతి అసెంబ్లీ సమావేశాలకి అప్పుడు అసెంబ్లీలో మాకు రూమ్ కూడా లేదు, ఒక్క ఎమ్మెల్యేనే టీఆర్ఎస్ పార్టీ తరఫున. అయితే మేము ప్రతిరోజు నేను ఆయన తీసుకొని అసెంబ్లీకి పోయినా, ప్రతిరోజు అసెంబ్లీలో అడుగుపెట్టినాం. మొదట్లో అయితే మాకు రూమ్ కూడా లేదు, లాబీలో కూర్చున్నాం. ఆయన అసెంబ్లీలో పోతే నేను లాబీలో కూర్చునేది. తర్వాత మాకు చిన్న రూమ్ ఇచ్చారు, టీఆర్ఎస్ పార్టీకి ఒక రూమ్ కేటాయించారు. మరి ఒక్కరున్నా రూమ్ ఇవ్వకున్నా మన గొంతుని వినిపించడమా లేదా, మన వాదాన్ని నినాదాన్ని తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని వినిపించడమా లేదా? మరి ఇవాళ నీకు పెద్ద బలగం ఉంది కదా, మరి ఎందుకు పోవు నువ్వు, ఎందుకు రావు? ఆ రోజు ఒక్కడున్నా తెలంగాణ వాదాన్ని మీరన్నట్టుగా తెలంగాణ వాదాన్ని ఒక్కడే వినిపించిండు అసెంబ్లీలో. ఢిల్లీ వరకు తెలంగాణ ప్రజలందరినీ కల్పించి అంటే ఒక దగ్గరికి చేర్చి ఢిల్లీ వరకు తీసుకెళ్లి తెలంగాణను మీలాంటి అందరు ఉద్యమకారుల సహకారంతో తెలంగాణ నినాదాన్ని, తెలంగాణ అనే భావాన్ని జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు నొప్పించి తీసుకురాగలిగిండు కేసీఆర్. మరి ఇప్పుడు అదే కేసీఆర్ అంత రాజకీయంగా అంత చాణక్యం అంత పౌరున్న కేసీఆర్ అసెంబ్లీలో కూర్చొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, ప్రభుత్వం కావచ్చు కేసీఆర్ను ప్రతిపక్ష నేతగా తట్టుకోగలదా? ఆయన తట్టుకోవడం అనేది అది సరే, ఆయన భాష, ఆయన యాస, మాట్లాడే విధానము, వివరించే విధానము సరే, ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. కానీ ఇక్కడ ఏదైనా సరే ప్రజల సమస్యలు, ప్రజల బాధలు, కష్టాలు, వాళ్ళ కన్నీళ్ళే ప్రామాణికం. ఇలా కేసీఆర్ మాట్లాడిందంటే ప్రజలు ఓహో ఆహా అనే లక్షల మంది వచ్చిందంటే దేనికోసం వచ్చారు? ఒక తెలంగాణ కోసం వచ్చారు, తెలంగాణ నినాదం కోసం వచ్చారు, తెలంగాణ సెంటిమెంట్ కోసం వచ్చారు, తెలంగాణ కష్టాలు నివృత్తి అయితేనే ఒక ఆశతో వచ్చారు. అంతేగాని కేసీఆర్ ఏమన్నా అందగాడా? కేసీఆర్ ఏమన్నా సినిమా యాక్టరా, క్రికెట్ ప్లేయరా, లేకపోతే ఏమన్నా ఇంకేమన్నా కాదు కదా. అయినా వచ్చిందంటే అది ఆయన ప్రత్యేకత కాదు. ఇన్నయ్య తోడు ఈ రోజుకి తెలంగాణ సమాజంలో గుర్తింపు ఉందంటే ఇన్నయ్య గొప్పతనం కాదు. నాకు ముడ్డికి మొల్లారమే లేదా, నాకేమున్నదాడా? ఇలా మీరు గుర్తిస్తుందంటే తెలంగాణ వాదం, నినాదం ముఖ్యం, ప్రజల సమస్యలు ముఖ్యం. నేను ప్రజల సమస్యలు మాట్లాడుతున్నా కాబట్టే ఇవాళ నాకు ఈ ఆదరణ ఉంది. అట్లా కేసీఆర్ కూడా ఆదరణ ఉంటుంది. రేవంత్ రెడ్డికి ఎందుకు వచ్చింది ఆదరణ? రేవంత్ రెడ్డికి ఏమో తక్కువ ఆదరణ వచ్చిందా? ఆదరణ రాలేదా? వచ్చింది కదా. మరి అట్లా ప్రజలు ఒక అవకాశం ఇస్తారు, ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకో. ఇవాళ మీకు ఒక ప్రతిపక్ష పాత్రను పోషించడానికి, ఒక ప్రజల గొంతుని అసెంబ్లీలో వినిపించడానికి ఏం తక్కువ సంఖ్య ఇచ్చిండ్రా? ఇచ్చింది కదా. 28 మంది ఉన్నారు. మరి ఇచ్చింది కదా, గొప్ప. అది ఏం తక్కువ సంఖ్య అది? మరి అంత గొప్ప అవకాశం ఇచ్చిన ఇంత 64 ఒక 4 సీట్లే కదా ఎక్కువ వచ్చింది కాంగ్రెస్కి, అంతే కదా. అంటే దాదాపుగా తెలంగాణ ప్రజలు బ్యాలెన్స్ చేశారు, ఎవరికి ఎక్కువ ఇయ్యలే, ఎవరికి తక్కువ ఇయ్యలే. అందరి ప్రతి ఒక్క బీజేపీ కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు 8 మంది ప్రజల కోసం పనిచేయమని వాళ్ళకి అవకాశం ఇచ్చారు, వీళ్ళకి అవకాశం ఇచ్చారు. మొన్నటి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరి బీజేపీకి 2 పోయినాయి, ఒకటేమో ఉపాధ్యాయ సంఘాలకు పోయినాయి, ఇటు కాంగ్రెస్కి బీఆర్ఎస్కి ఎలాంటి ప్రాతినిధ్యం లేదు. మరి చదువుకున్నటువంటి మేధావులు ఎందుకంటారు? అది వీళ్ళ పిచ్చితనం. బీఆర్ఎస్ ఏమో మొత్తమే పోటీ లేదా, శాత కదరి ఇంట్లో బండే. కాంగ్రెస్ ఏమో వాళ్ళ
అహంకారం అహంభావం సరి అయిన ఎప్పుడు కూడా మనందరం మేము ఎప్పుడు మాకు చిన్నప్పుడే నేర్చుకున్నాం మేము. నీ సిద్ధాంతం ఎంత గొప్పదైనా, నీ ఆశయం ఎంత పవిత్రమైందైనా, నీ ఎత్తుగడలు సరిగా లేకపోతే నువ్వు విజయాన్ని ముద్దాడలేవు. ఓకే. సో ఆ ఎత్తుగడలు సరిగ్గా లేకనే బీఆర్ఎస్ కాంగ్రెస్ మొన్నటి పట్టభద్రుల ఉపాధ్యాయ ఎన్నికల్లో అంతే అయింది. వీళ్ళ వైఫల్యం మనం చూస్తాం కదా. కాంగ్రెస్ అభ్యర్థికును ఇండిపెండెంట్ బీఎస్పీ అభ్యర్థికి ఇద్దరు కలిపితే వీళ్ళిద్దరిని కనుక ఏదో ఒక రకంగా ఒప్పించి మెప్పించి ఒక్కరినే కనుక ఏర్పాటు చేసి ఉంటే గాలిలో కొట్టుకోబోవు బీజేపీ అభ్యర్థి. నాకు తెలిసిన కాడికి 15,50,00,000 ఖర్చు పెట్టాడు. ఇక వేరే వాళ్ళు ఎక్కువ చెప్తారు, కానీ నాకు తెలిసిన సమాచారం. అంటే మీరు చెప్పారంటే ఎంతో కొంత మీకు పర్ఫెక్ట్ సమాచారం వాళ్ళ 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 బ్రదర్ కాంట్రాక్టరు. ఆ కాంట్రాక్టర్ దగ్గర పనిచేసే వాళ్ళు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆ డబ్బులు ఎక్కడ పోయినాయి, ఏ అకౌంట్ నుంచి పోయినాయి, ఎట్లా పోయినాయి అంతా తెలుసు. ఓకే. సరే, ఇప్పుడు ఎమ్మెల్సీల ప్రస్తావన వచ్చింది కాబట్టి ఒక 5 ఎమ్మెల్యే కోటాలో 5 మంది ఎమ్మెల్సీలకి ఎన్నిక జరిగింది. అభ్యర్థులు నామినేషన్ కూడా అయిపోయారు. అందులో ఒకరిని ప్రత్యేకంగా గాదే ఎన్నయ్య గారు ఏమంటారు చొరవ తీసుకొని ఆమె పేరు విజయశాంతి పేరు వచ్చేలాగా, ఆమెకు అభ్యర్థిత్వం దక్కేలాగా కొంత మంతనాలు ప్రయత్నాలు జరిపినమాట. వాస్తవమైతే ఎందుకు? అంటే వాస్తవంగా చెప్పాలంటే విజయశాంతి గారి ప్రయాణం, అంటే నేను విజయశాంతి గారితో తెలంగాణ ఉద్యమ, తెలంగాణ రాష్ట్ర సాధన అంశంలో 2005-06 నుంచి ప్రారంభమైంది. ఆమె సినిమాలు తీసే క్రమంలో హైదరాబాదులో హోటళ్ళల్లో ఉన్నప్పుడైనా, లేక మద్రాసులో ఆమె ఉన్నప్పుడైనా, నేను ఇక్కడైనా అక్కడైనా తెలంగాణ గురించి ఆమె నన్ను పిలుచుకోవడం, మాట్లాడడం, చర్చించడం, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయడం, ఇట్లా ఇక్కడ జరిగినా అక్కడ జరిగినా చాలా జరిగిన తర్వాతనే ఆమె తల్లి తెలంగాణ పార్టీ ఆవిర్భావం చేయడానికి ఆమె ముందుకు వచ్చింది. ఆమెతో పార్టీ పెట్టించడం వెనకాల కూడా మీ హస్తం ఉందంటారు? ఉన్నాం వాస్తవం. అంటే ఇటు టీఆర్ఎస్ పార్టీలో దాని సిద్ధాంతం చేయడము, పార్టీకి పేరు పెట్టి ఫస్ట్ వేరే పేరు అనుకుని తర్వాత పేరును ఫైనల్ చేసి, అంతలో అప్పుడు తెలంగాణ కోసం ఒక పార్టీ పెట్టించారు, విజయశాంతి ఒక పార్టీ పెట్టించారు, తర్వాత మీరు ఒక పార్టీ పెట్టారు. విజయశాంతి కోసం పార్టీ పెట్టేదాని ఉద్దేశం ఏంటంటే ఎప్పుడు కూడా పోటీ ఉంటేనే, ఘర్షణ ఉంటేనే, పోటీ ఉంటేనే విజయాన్ని చూడగలుగుతాం మనం. పోటీ లేదనుకో, అట్లాంటి దేవేంద్ర గౌడ్ దగ్గర కూడా పోయినా, నేను కలిసిన, మాట్లాడినా. తెలంగాణ కోసం వచ్చి మేము పనిచేస్తాం. వీళ్ళందరికంటే ముందు ఎవరు కల్వకుంట్ల చంద్రశేఖరరావు కంటే ముందే 99 ముందే ఇంద్రారెడ్డి పార్టీ ముందుకు వచ్చినప్పుడు కూడా పోయినా, కలిసిన, తిరిగి ప్రయాణం చేసినాం. మనకు కావాల్సింది తెలంగాణ రాష్ట్ర సాధన. కాకపోతే ఆమె ఎప్పుడైతే ఇది పోటీ అవుతుంది, పోటీ అని భావన వస్తున్నది, చీలిక వస్తున్నది, మనల్ని చూసి నవ్వే వాళ్ళు తయారవుతున్నారు అనుకున్నప్పుడు ఆమె టీఆర్ఎస్లో పోతా అన్నప్పుడు నేను కూడా నువ్వు బొమ్మ, నువ్వు దాంట్లో పోయి నీకున్న అవకాశాలు నువ్వు పొంది నువ్వు ఉండమన్నా నేను బయట ఉంటా అన్నా. అంటే మీరు మొదటి నుంచి కూడా అటు కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు కూడా, పార్టీ పెట్టక ముందుకు ఎంత ఉన్నారు, పెట్టిన కూడా బయట నుంచే ఉన్నారు సపోర్ట్, కానీ ఏ రాజకీయ పార్టీలో లేరు. టీఆర్ఎస్లో ఉన్నాను నేను. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం, టీఆర్ఎస్ పార్టీ మొత్తంగా దాని ఐడియాలజీ, దాని ఫిలాసఫీ, దాని ఏజెండా అధికారం కాదు. నేను దాదాపు 2003లోనే ఇంకా ఇది నడుస్తుంది ఈ బండి ఎట్లా ఒకటి నడుస్తుంది, ఇక ఇది ఆగది. ఇది ఎప్పుడైతే 2004 తర్వాత ఆయన 2 కేంద్ర పదవులు తీసుకున్న తర్వాత, మంత్రులు అయిన తర్వాత, ఇక్కడ రాష్ట్రంలో 6 మంత్రులు అయిన తర్వాత, అప్పుడు విజయశాంతి గారిని తీసుకురావాలి, ఆమెతోటి వీళ్ళకి ఒక జరికియాలి. వీళ్ళు మంత్రులు అయిపోయి, కేంద్ర మంత్రులు అయిపోయి గదే తెలంగాణ అనుకుంటారు, పక్కన పెట్టిరనే ఉద్దేశంతో. కాబట్టి వీళ్ళని ఎప్పుడు కూడా గాడి తప్పేవాడిని గాడిలోకి తీసుకురావాలి. మేము ఎప్పుడు కూడా మేము ఏదో కావాలని అంటారు కదా సార్, గాడిలో పెట్టేవాడే గాదే తెలంగాణ ఉద్యమాన్ని అని అక్కడక్కడ నేను కొన్ని సందర్భాల్లో విన్నాను కూడా. అంటే విజయశాంతిని ఆమెను గాడిలో పెట్టి ఇటు కేసీఆర్ని తిరిగి మళ్ళీ తెలంగాణ ట్రాక్లకు తెప్పించి, ఈ క్రమంలోనే ఆమెతో పరిచయం, అనుబంధం అనేది ఇప్పుడు ఆమెను ఎమ్మెల్సీ వరకు తీసుకెళ్లేలాగా. వాస్తవమే. ఇప్పుడు 2022 మంత్రిగా కూడా మీరే సిఫార్సు చేస్తున్నారు, మంత్రి ఇవ్వాలనేది కొంచెం గట్టిగా సూచన చేస్తున్నాను కూడా తెలిసింది. నేను 2021-22 నుంచి నేను ఢిల్లీ జాతీయ కాంగ్రెస్ వాళ్ళతోటి ఎంతో కొంత సంబంధాల్లో ఉన్న, ఆ పరిచయాలతోటి కొనసాగుతున్న క్రమంలో మరీ ముఖ్యంగా
ఎన్నికల కంటే ఒక 6 నెలల ముందు నుంచి వాళ్ళు సంవత్సరం ముందు నుంచే నాకు చెప్పిండ్రు, విజయశాంతి గారు మీకు బాగా పరిచయం ఉంది, కలిసి పనిచేసిండ్రు, ఆ, అన్నీ ఉన్నాయి కాబట్టి మీరు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కోపం, మీరు ఆ ప్రయత్నం చేయండి ఢిల్లీ వాళ్ళు నాకు చెప్తే నేను ఆ ప్రయత్నాలు భాగంగా చాలా సందర్భాలు మొదట్లో ఆమె ఒప్పుకోలే, నాకు అన్నీ తెలుసన్నా నీకు తెలియదు అట్లా కాదన్నా ఇట్లా కాదన్నా అంటే కూడా కాదమ్మా అట్లా కాదమ్మా ఇప్పుడున్న పరిస్థితులు ఇట్లా ఇట్లా రాహుల్ గాంధీ ఇట్లా ప్రియాంక గాంధీ ఇట్లా అవన్నీ చెప్పుకుంటూ తెస్తే సరే ఆఖరికి నా ప్రయత్నం అయితేంది, అటు పార్టీ ప్రయత్నం అయితేంది, ఠాక్రే గారు స్వయంగా ఒకసారి ఇంటికి పోయి మాట్లాడిండు, తర్వాత బయట కలిసి మాట్లాడుకున్నారు, ఏదేదో జరిగి చివరికి ఆఖరికి ఆమె చేరుదామని నిర్ణయించుకునే సమయంలో నేను ఆమె శ్రీనివాస్ గారు ముగ్గురం ఢిల్లీకి పోవడం, పోయి అక్కడ 4 రోజులు ఉండడం, అనేక మందితో మాట్లాడడం ఇవన్నీ జరిగిన తర్వాత ఆమె ఒక సదభిప్రాయంకి వచ్చింది. అక్కడ జరిగినటువంటి ఒప్పందాలు అనుకోండి, లేకపోతే చర్చలు అనుకోండి, అక్కడ ఈ ఎమ్మెల్సీ గురించి కానీ, మంత్రి పదవి గురించి కానీ, రాజ్యసభ గురించి కానీ, లేకపోతే రాబోయే పార్లమెంటు ఎన్నిక సంబంధించి కానీ ఇవన్నీ అక్కడ వచ్చినాయి. సరే చేరిక సమయంలోనే వచ్చినాయి, ఇవన్నీ వచ్చినాయి, కొత్తదేం కాదు ఇది. కాకపోతే మొన్నటి వరకు అయితే తెర మీద లేదు, యాక్టివ్ పాలిటిక్స్లో కూడా లేరు. తాజాగా మళ్ళీ అనూహ్యంగా అంటే సంచలనంగా తెర మీదకి రావడం అనేది, మళ్ళీ మీరు ఆ కింద ఉన్న ఫైల్ ఆ పేరుని మళ్ళీ పైకి తీసుకొచ్చడంలో గాదే అన్నయ్య గారి హ్యాండ్ బాగా ఉందని చెప్పేసి అంటారు. అంటే ఇప్పుడు నేను ఆ జరిగిన ఒప్పంద సమయంలో నేను ఇప్పుడు ఆమెకు వద్దు 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 అన్నా, మళ్ళీ నన్ను నాకేమన్నా ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు మోసం చేస్తారు అంటే కూడా కాదమ్మా అనుకుంటూ అప్పుడున్న ప్రత్యేక పరిస్థితులలో సరే అది కారణాలు ఏమైనా ఆమెకి ఇష్టం కావచ్చు, లేకపోతే నా మీద నేను చెప్పిన దాని మీద నమ్మకం కావచ్చు, మొత్తానికి అయితే వచ్చింది. ఆ జరిగిన చర్చల పరంపరని గుర్తు చేయాల్సిన బాధ్యత నాకు లేదా? లేకపోతే నన్ను కూడా ఒడి చేరేదాకా ఓడమల్లనా, ఒడి చేరిన తర్వాత బోడమల్లనా అంటారు. అరే వీడు అవకాశాలు, వీడు వాడి స్వార్థం కోసం ఎవరినైనా వాడుకుంటాడు, ఏదైనా ఇది అన్నట్టే ఉంటుంది. ఆమె అనదా నన్ను? ఈ మధ్యకాలంలో కూడా నేను 2-3 సార్లు కలిసినప్పుడు కూడా మాకున్న సాన్నిధ్యం ఆ చనువు వల్ల అన్నా నువ్వు మీరు అప్పుడు చేస్తుంది ఏమైందన్నా అని అడిగింది. వాస్తవమే, ఆమె అడగడంలో తప్పులేదు, ఆమె అడగడంలో డిమాండ్ చేయడంలో తప్పులేదు, వాస్తవం అది. ఈవెన్ మంత్రివర్గ కూర్పప్పుడు కూడా అడిగింది, అడిగితే సరేనమ్మా ఇప్పుడు అందరికి ఇస్తలేరు కదా, 6 మంత్రులు ఇంకా బాకీ ఉన్నాయి కదా, ఇంకా ఉందా సార్ అవకాశంలోకి ఆమెని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశం ఉందా? ఒకవేళ తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి కావచ్చు, తెలంగాణ ప్రభుత్వానికి కావచ్చు, ప్లస్సా మైనసా? అంటే నేను ఇప్పుడు మంత్రి పదవి ఆమెకు సంబంధించిన దాంట్లో నాకు అంటే 21, 22, 23 మధ్యలో జరిగిన చర్చల పరంపర మొత్తంగా కూడా ఆమెని కాంగ్రెస్ పార్టీలో తీసుకురావాలి, గౌరవప్రదమైన స్థానం కల్పించాలి అనే ఉద్దేశం ప్రధానంగా వచ్చింది. దక్షిణ భారతదేశంలో ఆమెకి అనేక రకాలైనటువంటి సంబంధాలు ఉన్నాయి, ఆమెకు ఒక ఇమేజ్ ఉంది, దాన్ని ప్రాతిపదిక చేసుకొని కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి, పునరుజ్జీవం చేయడానికి ఆమె పాత్ర ఎంతో ఉపయోగపడుతుంది అనేది కాంగ్రెస్ ఢిల్లీ పార్టీకి, మరీ ముఖ్యంగా రాహుల్ గాంధీకి, ప్రియాంక గాంధీకి అభిప్రాయం ఉందనేది నాకు చెప్పిన వాళ్ళు, నాకు ఇచ్చిన సమాచారం ఇచ్చిన వాళ్ళు నాకు చెప్పింది అది. కాబట్టి ఇప్పటికి కూడా నేను ఏమనుకుంటున్నా అంటే ఆమెని సరే ఎమ్మెల్సీ ఒక హోదా ఇచ్చిండ్రు, దాన్ని ఉపయోగించుకొని ఆమె సరే ఢిల్లీ వాళ్ళు ఆమెకు మంత్రి పదవి ఇచ్చి తెలంగాణకే పరిమితం చేస్తారా, లేపా ఆమెను ఎమ్మెల్సీని కంటిన్యూ చేసుకుంటూ పార్టీ ఇటు తెలంగాణలో అయితే ఏంది ఆమె తమిళంలో అనర్గళంగా మాట్లాడగలుగుతుంది, కన్నడం కూడా ఎంతో కొంత వచ్చు, సరే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎట్లా ఉన్నది హిందీ కూడా వచ్చు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఆమెని మరి రానున్న రోజుల్లో రాహుల్ గాంధీ మరి ఏం నిర్ణయం తీసుకుంటుంది, పార్టీ ఏం నిర్ణయం తీసుకుంటుంది, ఇంకా జాతీయ కాంగ్రెస్ నిర్ణయం నేను దాంట్లో పెద్దగా నేను విజయశాంతిని జాతీయ స్థాయిలో అంటే ఉపయోగించుకోవాలి, ఇటు దక్షిణ భారతంలో ఆమెను కొంత ఫేమ్లోకి తీసుకురావాలి, ఇప్పటికే ఆమెకు బాగా జనాకర్షణ కూడా ఉన్నది. మరోవైపు అటు రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా దూకుడు మీద ఉన్న బీఆర్ఎస్ని అంటే కేసీఆర్తో ఎక్కువ కాలం ఆమె పనిచేసింది, ఆయన గురించి పూర్తిగా తెలుసు కాబట్టి అక్కడ ఏమన్నా దాడికి ప్రతిదాడి వాడివేడిగా చేయాలన్నా కూడా విజయశాంతి సరిపోతుంది, ప్రస్తుతం ఉన్న వాళ్ళు కొంత ఆ స్థాయిలో ఇవ్వలేకపోతున్నారని జాతీయ కాంగ్రెస్ ఆలోచిస్తుందా? అదొక్కటే కారణం కాదు, అట్లా అంటే ఆమె దానికంటే ముందు బీజేపీ జాతీయ నాయకురాలు, మహిళా మోర్చా
జాతీయ నాయకురాలు ఆమె అద్వానితోటి వాజ్పేయి గారితోటే సభలు సమావేశాల్లో పాల్గొన్నటువంటి ప్రధాన వేదిక వ్యక్తి. ఆమె ఇక్కడ ఒక బీఆర్ఎస్ మీదనో ఒక బీజేపీ మీదనో బయట మీడియాలో ఏదో వస్తుంది, కానీ అది నేను అనుకోవడం ఆమెను ఒక వాళ్ళ కౌంటర్గా చూపించడానికో కౌంటర్ చేయడానికో అనే అభిప్రాయం జాతీయ కాంగ్రెస్కి అయితే లేదు. ఓకే, బయట స్పెక్యులేషన్ చాలా వస్తాయి. సో ఈ బీజేపీ నుంచి వచ్చింది అనే టాపిక్ గురించి వచ్చింది కాబట్టి సార్, మొన్న ఎవరు రాహుల్ గాంధీ అన్నారు ఏమని గుజరాత్లో కాంగ్రెస్లో బీజేపీ మనుషులు ఉన్నారు అని చెప్పేసి. తెలంగాణలో కూడా ఇప్పుడు చూసుకుంటే విజయశాంతి బీజేపీ నుంచి వచ్చిన మనిషే. మరి రేవంత్ రెడ్డి మీద కూడా అటు కాంగ్రెస్ వాళ్ళు అటు కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు, నేను ఎప్పటికైనా బీజేపీ మనిషి మోడీకి అనుకూలంగా పనిచేస్తున్నాడు అని చెప్పేసి అంటా ఉన్నారు. అది నిజంగా ఉన్నారా రాష్ట్రంలో బీజేపీ మనుషులు ఉన్నారా? మొన్న రీసెంట్గా నేను ఒక ఇంటర్వ్యూ చేస్తూ బూర నరసింహ గౌడ్ గారిని అడిగిన ఏమని ఇట్లా అంటున్నారు, మరి దాంట్లో వాస్తవం ఎంత సరే అంటే ఇప్పటికైనా రేవంత్ రెడ్డి మోడీ అభిమాని మా మనిషే అని ఆయన బహిరంగంగా చెప్పిండు. సో దాన్ని ఎట్లా తీసుకోవచ్చు, ఎట్లా మీ మీ అభిప్రాయం ఏందండి? అంటే వాస్తవంగా రాజకీయాల్లో పార్లమెంటరీ పాలిటిక్స్లో మనం చూస్తున్న దాంట్లో పార్టీలు మారడం అనేది చాలా సహజం. దాన్ని ఏం పెద్ద మనం వింతగా చూడొద్దు. దాంట్లో రేవంత్ రెడ్డి విజయశాంత్ మొదటోళ్ళు కాదు, చివరోళ్ళు కాదు. ఈ విధో ఎన్నో జరుగుతూ వచ్చినాయి, ఎన్నెన్నో చూసి వాళ్ళ అయిన వాళ్ళు. అరే మన చెన్నారెడ్డి సొంతగా పార్టీ పెట్టిండు ముఖ్యమంత్రి కావడానికి 2 ఏళ్ల ముందే, 89 కంటే ముందు 85 సొంత పోటీ చేసిండు, పార్టీ పెట్టిండు, ఏమో ఇవన్నీ మామూలే, ఇవన్నీ ఉంటాయి. కానీ నువ్వు ఏ పార్టీలో అయితే ఉంటావో ఆ పార్టీకి విశ్వాసఘాతకంగా ఉండొద్దు. రాహుల్ గాంధీ చెప్పింది కూడా ఏంది, మీరు పోదలుచుకుంటే, మీరు పని చేయదలుచుకుంటే మొత్తంగా అక్కడ పోయి పని చేయండి, వద్దనం. పని చేస్తా అంటే ఎవడొద్దంటాడు? ఆడనే పోయి పని చేయి. ఆ బీజేపీ కోసమో ఇంకో పార్టీకి ఆడపోయి పని చేయి. ఇక్కడ ముసుగు వీరులుగా ఎందుకు ఉండాలా? సరే, ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏ పార్టీ కోసం పనిచేస్తున్నామో, ఏ పార్టీలో ఉన్నామో ఆ పార్టీకి నమ్మకంగా పనిచేయాలి, విశ్వాసఘాతకంగా చేయొద్దు అనేది మీరు ఒక మాట అన్నారు. దీనికి సంబంధించి మిమ్మల్ని ఒక ప్రశ్న అడగొచ్చా? మీరు అడగొచ్చా అంటే అడుగుతాయి. మీరు గతంలో బీఆర్ఎస్ కాదు టీఆర్ఎస్గా ఉన్నప్పుడు కేసీఆర్తో కలిసి పనిచేసినారు, ఉద్యమాన్ని పార్టీని ఎట్లా నడిపించాలనో ఐడియాలజీ అంతా ఇచ్చినారు. ఆ తర్వాత మీరు విభేదించారు, కొంత కేసీఆర్కి వ్యతిరేకంగా పనిచేసారు, అధికారం పోయేంత వరకు కూడా అందులో మీ ఇంపాక్ట్ కూడా ఉందనుకోవచ్చు. తాజాగా మళ్ళీ మొన్నటి వరకు కాంగ్రెస్ పార్టీకి మేనిఫెస్టో డిజైన్ చేయడంలో కావచ్చు, కొన్ని సలహాలు ఇవ్వడంలో కావచ్చు, స్ట్రాటజీలు ప్లే చేయడంలో కావచ్చు, మీరు బ్యాక్ సపోర్ట్గా ఉన్నారు. ఇప్పటికి కూడా కొంత సలహాలు ఇచ్చే క్రమంలో ఉన్నారు, మరి కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు దాన్ని ఎట్లా అనుకోవచ్చు, అంటే పార్టీకి కానీ కొంత నష్టం ప్రజల్లోకి వెళ్తాయి. గాదేన్య గారు మాట్లాడారంటే కొన్ని లక్షల మంది చూస్తారు, జనాలు నమ్ముతారు, నిజమే కావచ్చు, ఇనే సారు నాలెడ్జ్ పర్సన్, ఆయన సమాచారం ఉంటేనే మాట్లాడతారు అని చెప్పేసి అనుకుంటారు. మరి మీరు ఇట్లా పార్టీ మీద, రేవంత్ రెడ్డి మీద, కాంగ్రెస్ మీద ఇట్లాంటి ఇట్లా వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు అది పార్టీకి నష్టమవుతుందా కదా? మేము చెప్పేది ఏంది, ఏ పార్టీలో అయితే ఎవరైతే ఉంటారో ఆ పార్టీకి విశ్వాసపాత్రులుగా ఉండాలి, విశ్వాసఘాతకులుగా ఉండొద్దు, నమ్మక ద్రోహులుగా ఉండొద్దు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టినట్టు ఉండొద్దు అనేది నా అభిప్రాయం. నువ్వు ఆ పార్టీ, నేను మొన్న మల్లన్న విషయంలో వచ్చినప్పుడు కూడా అదే చెప్పినా, అరే నువ్వు బీజేపీలో పోవడం ఫస్ట్ తప్పు, పోయినావు, బయటకు వచ్చినావు, మళ్ళా కాంగ్రెస్లో పోయి నీ పోయేనాడు కాంగ్రెస్ పార్టీ ఏందో తెలియదా? ఇప్పుడు నన్ను కూడా రమ్మన్నారు. నాకేందో కాంగ్రెస్ ఏందో తెలుసు, బీజేపీ ఏందో తెలుసు, ఈ పార్లమెంట్ రాజకీయాలు తెలుసు. కాబట్టి నేను ఏ పార్టీలో ఉండగలుగుతా, ఏ పార్టీలో నేను అందుకనే మీకు తెలంగాణ వచ్చేదాకా ఎక్కడ కూడా టీఆర్ఎస్ని విమర్శించలే, ఎక్కడ కూడా ఇంకా ఎంకరేజ్ చేసినాం. నేను స్వయంగా నాకు తల్లి తెలంగాణ పార్టీని విలీనం చేస్తున్నప్పుడు నన్ను రమ్మని నాకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తాను అంటే కూడా నేను పోలే. అంటే నేనేంది, నాకేం చేతనవుతుంది నాకు తెలుసు, నేనేందో నాకు తెలిసి, నాకేం చేతనవుతుందో నాకు తెలిసినప్పుడు నేను ఎవరితో కలిసి ఉండాలా, ఎవరికి దూరంగా ఉండాలా, ఎవరితో ఏ పార్టీలో ఉండాలి, ఏ సంస్థలో ఉండాలనేది నాకు ఆలోచన ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా సరే మనల్ని నమ్మి ఒక పార్టీలో మనకు ఒక స్థాయి ఇచ్చినప్పుడు దానికి ద్రోహం చేయొద్దు, నమ్మక ద్రోహం చేయొద్దు. నేను కేసీఆర్ విషయంలో కూడా అదే చెప్పిన. తెలంగాణ సమాజం నిన్ను జాతిపిత అన్నారు, తెలంగాణ గాంధీ అన్నారు. ఒక గాంధీగా, ఒక జాతిపితగా నిన్ను ఈ సమాజం చూసుకుంటే, ఈ ప్రజలు చూసుకుంటే, ఆ ప్రజలకి ఎందుకు నమ్మక ద్రోహం చేస్తున్నావు? ద్రోహం వేరు, నమ్మక ద్రోహం వేరు.
ద్రోహం కొన్నిసార్లు జరుగుతుంటుంది, కానీ నమ్మక ద్రోహం చేయొద్దు మనం. రైట్. ఇప్పుడు కూడా ఏ పార్టీలో ఎవరైనా ఉండని, నీ పార్టీలో ఆ పార్టీలో ఉన్నంతకాలం ఆ పార్టీకి నష్టం చేయకు. ఆ పార్టీ యొక్క విషయాలని, రహస్యాలని, లేకపోతే పార్టీ యొక్క వ్యూహాన్ని బయటికి చెప్పకు. నువ్వు పోదలుచుకున్నావు, నీకు ఇష్టం లేదు, పో బయటికి. ఇప్పుడు నేను టీఆర్ఎస్లోంచి నేను ఫస్ట్ జనరల్ సెక్రటరీ, సీనియర్ జనరల్ సెక్రటరీ, వ్యవస్థాపక జనరల్ సెక్రటరీ అయితే నేను బయటకు వచ్చినాడు ఒక్క విమర్శ చేయలే, నాయకత్వాన్ని చేయలే, కేసీఆర్ని చేయలే, పార్టీని చేయలే. ఎందుకు? అవసరం ఏంది? మనకు ఇష్టం లేదు, బయటికి రా, నువ్వు ఇంకో పని చేయి, ఇంకో పార్టీ పెట్టుకో, ఇంకో పార్టీలో ఏదన్నా చేయి. రైట్ సార్. కానీ ఎప్పుడు కూడా ఎవరమైనా సరే ఇప్పుడు మేము బయట నుంచే పనిచేస్తాం. మా కాంగ్రెస్ పార్టీని పునరుద్ధరించాలి, కాంగ్రెస్ పార్టీ బాగు చేయాలనేది మా ఎజెండా కాదు. ప్రభుత్వం పార్టీ వేరు, ప్రభుత్వం వేరు. పార్టీ కొన్ని డిక్లరేషన్లు చేస్తుంది, గ్యారంటీలు ఇస్తుంది. మేము ఈరోజు అనేది కూడా ఒక్కటే, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నీ గ్యారంటీలు నీ డిక్లరేషన్ కాదు మాకు ముఖ్యం. రేవంత్ రెడ్డి క్యాబినెట్ ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యారంగం మీద పాలసీ ఏందో చెప్పు, వైద్య రంగం మీద నీ పాలసీ ఏందో చెప్పు, ఉపాధి రంగం మీద నీ పాలసీ ఏందో చెప్పు, వ్యవసాయ రంగం మీద పాలసీ ఏందో చెప్పు. పాలసీ చెప్పమన్నాం కానీ రాత్రి అమలు చేయమనిలే. అరే పాలసీ చెప్పిన ఆయన పాలసీ చెప్తే అమలు చేయాల్సి వస్తుంది కదా. అరే ఇంకా 5 ఏళ్ళకి చేయి, 3 ఏళ్ళకి చేయి, 2 ఏళ్ళకి చేయి. పాలసీ ఇప్పుడు పంచవర్ష ప్రణాళిక ఉంటుంది, ప్రణాళిక రూపొందించిన సంవత్సరమే అమలు చేయరు. అవును, అన్నీ 5 ఏళ్ల పాటు 10 ఏళ్ల పాటు ప్లాన్ చేసుకుంటూ పోతారు. అరే నీ పాలసీ ఏంటిది అసలు? విద్యారంగం మీద నీ పాలసీ ఏంటిది? అరే ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రిని ఏర్పాటు చేయలే. అంటే విద్యారంగం మీద మీకెంత బాధ్యత ఉందో కనపడతలేదా? మంత్రినే ఏర్పాటు చేయకపోతే ఇలా టాప్ ప్రయారిటీ ఏంటిది? తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నాం? ఉద్యోగాలు, విద్యారంగంలో మార్పు. అదంతా ఫాల్తు నినాదం. నీళ్లు నిధులు నియామకాలు అనేది ఒక బేకారు ముచ్చడి. తెలంగాణ తెచ్చుకున్నది విద్యారంగంలో సమూలమైన మార్పు కోసం, వైద్య రంగంలో సమూలమైన మార్పు కోసం, ఉపాధి రంగాన్ని బలోపేతం చేసి, చట్టబద్ధం చేసి, క్రమబద్ధీకరణ చేసి ఉపాధి రంగాన్ని ఏర్పాటు చేయడం కోసం. అరే ఈ ప్రపంచంలో కమ్యూనిస్టు సోషలిస్టు రాజ్యాల్లో కూడా 3-4% కంటే మించి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉండరు. 90-96% ప్రైవేట్ ఉపాధి రంగంలోనే ఉంటారు, సర్వీస్ సెక్టార్లో ఉంటారు. అరే గాయంత అవగాహన లేదా ఇన్నయ్యకి? అరే వాడు ఏదో చెప్పగానే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా, సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మడానికి పిచ్చోడమా మేము? మాకు తెలియదా? ఆయన ఏదో దళిత ముఖ్యమంత్రి చేస్తా అంటే నమ్మడానికి సిద్ధంగా ఉన్నావా? చెవులో పూలు పెట్టుకున్నావా? బీజేపీ బీసీ ముఖ్యమంత్రి అంటుంది కొత్తగా ఇప్పుడు. రైట్ సార్, మీరు 40 ఏళ్ళుగా 35 నుంచి 45 ఏళ్ళుగా కేసీఆర్ను చాలా దగ్గరగా చూసినారు. 20-25 ఏళ్ళు ఉద్యమ నాయకునిగా చూసినారు, 10 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చూసినారు. 20-25 ఏళ్ళ నుంచి రేవంత్ రెడ్డిని అటు టీడీపీల నుంచి కావచ్చు, ఇటు కాంగ్రెస్లో పనిచేస్తున్నప్పటి నుంచి కానీ గమనిస్తూ ఉన్నారు. 7.5 కాలంగా ఒక ముఖ్యమంత్రిగా చూస్తూ ఉన్నారు. ముఖ్యమంత్రిగా కావచ్చు, నాయకునిగా కావచ్చు, కేసీఆర్ వర్సెస్ రేవంత్ రెడ్డి అని చెప్తే ఎవరు బెటర్ అంటారు? ఎవరికి ఎలాంటి ఎబిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి డిసేబిలిటీస్ ఉన్నాయి? అంటే ఈ పరిపాలన వరకు వచ్చినప్పటికీ ఒక వ్యక్తి మీద ఆధారపడి ఉండదు. ముఖ్యమంత్రిగా సరే ఆయన టాలెంట్స్ ఆయనకు ఉంటాయి, ఆయన స్కిల్స్ ఆయనకు ఉంటాయి, ఆయన పని విధానం ఆయనకు ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా సరే కేసీఆర్ ప్రధానంగా ఫామ్ హౌస్లో ఉండడము, సెక్రటరియట్ రాకపోవడము, ప్రగతి భవన్ వండడము, ఒక కోటరీ పాలన చేయడం వల్ల ఆయన ప్రజలు కానీ మేము కానీ అందరం కూడా ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఎక్కడ ఉండాలా? సెక్రటరియట్లో ఉండాలి. ఆయన దినచర్య ఏంటిది? పొద్దున 10:30 నుంచి సాయంత్రం 5 గంటల దాకా కనీసం సెక్రటరియట్లో ఉండి ఇప్పుడు ఆయన కుర్చీ ఎక్కడ ఉండదు? ముఖ్యమంత్రి కార్యాలయం అంటే ఏమంటాం మనం? నివాస గృహం వేరు. ముఖ్యమంత్రి కార్యాలయం అంటే సెక్రటరియట్ అంటామా? మన చట్టాలు, మన రాజ్యాంగం ఏం చెప్పింది? నువ్వు రాజ్యాంగం మీద ప్రమాణం చేసినావు కదా, నువ్వు ఎక్కడ ఉండాలి, ఎక్కడ కూర్చోవాలి? 9.5 సంవత్సరాల కాలంలో 95 రోజులు కూడా నువ్వు సెక్రటరియట్లో కూర్చోపోతివి. రేవంత్ రెడ్డి కూడా సెక్రటరియట్లో కూర్చోట్లేదు, ఇంటి దగ్గర నుంచి కూర్చోమనే చెప్తున్నాం. రేవంత్ రెడ్డి కూడా అదే చెప్తున్నాం. నీకెందుకు ఇంకొక ప్రగతి భవన్, ఇంకొక ఆయన కూడా ముఖ్యమంత్రి నివాస గృహాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోబోతున్నారు, ₹1,00,00,000 ఖర్చు పెట్టి. ఎందుకు మీకు ఇవన్నీ?
నీ ఇంటి చుట్టే ఎలిఫ్యాడ్ ఉండాలి, నీ ఇంటి చుట్టూ అన్నీ ఉండాలి. ఎందుకు అసలు మీకు ఇలా మీరు ఓ అమెరికా గురించి, ఓ యూరోప్ గురించి ఎన్నెన్నో మాట్లాడతారు కదా, అక్కడ పాలకులు ఎట్టున్నారు? అక్కడ పాలకులు ఎట్టున్నారు? సైకిల్ మీద పోతున్నారు. అరే మన ముఖ్యమంత్రి, మన మంత్రుల భవనాలు చూస్తే ఓ ఏంది అసలు అది? సో ప్రజాపాలన, ప్రజలకు సమస్యలు తీర్చడం, ప్రజల అభివృద్ధి, ప్రజల సంక్షేమం కంటే కూడా వాళ్ళ సోకులు దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశారు. అంతే మరి. నీకెందుకు బలగాలి మీకు అసలు? మీ చుట్టూ ఈ పైలట్ వాహనాలు ఇన్నెందుకు? ఇంతమంది AK-47 పట్టుకొని, 303 పట్టుకొని, SRR పట్టుకొని. హైదరాబాద్ నుంచి నల్గొండకు పోవాలన్నా, మిర్యాలగూడ పోవాలన్నా, ఆకిట్లా ఉంది హైదరాబాద్, ఆకిట్లా షాద్ నగర్, మహబూబ్నగర్ పోవాలన్నా కూడా మంత్రులు హెలికాప్టర్లు వెళ్ళి కదులుతలేరు. ఏమవసరం వీళ్ళకి? ఏమవసరం మీకు అసలు? ఎందుకు ఇంత? అరే వాడు వస్తానంటే 100 మంది పోలీసులు. అరే మీకు ఎందుకురా నాయన? నేను చెప్తున్నా కదా, మీరు వస్తుందంటే మిమ్మల్ని చూసేటోళ్ళు లేడు, దేకటోళ్ళు లేడు, మీకు చీమలు కుట్టవు, దోమలు కుట్టవు. మీరు రాండి. అరే మీరు వస్తున్నట్టే దోమలు కూడా అక్కడ ఉంటలేవు, ఎందుకంటే వీళ్ళని కుడితే మాకేం లాభం లేదని. మిమ్మల్ని ఎవడేం చేస్తాడు ఆయన? మిమ్మల్ని ఎవడు చంపడు, మిమ్మల్ని ఎవడు కొట్టడు, మిమ్మల్ని ఎవడు ఏం చేయడు. మేము ఉన్నాం కదా, తెలంగాణ వాదం, తెలంగాణ నినాదం ఉంది కదా. ఎందుకు ఇంత భయం? ఎందుకు ఇంత ఖర్చు? మేమేం చెప్తున్నాం? అరే నాయన మీరు స్కూళ్ళను సందర్శించండి, హాస్పిటల్ని సందర్శించండి. ముఖ్యమంత్రి ఇప్పటివరకు ఒక హాస్పిటల్ పోయిండా? నిజాం హాస్పిటల్, నిజామా అంటే సరే అది సెమీ, గాంధీ హాస్పిటల్ పోయిండా, ఉస్మానియా పోయిండా? ఆయన వచ్చే దారిలో ఉన్న వరంగల్లో ప్రైవేట్ హాస్పిటల్ ఓపెనింగ్కి వెళ్ళిండు. అది మన ముఖ్యమంత్రుల పనితనం. అది మన ముఖ్యమంత్రుల పనితనం. రైట్ సార్. ఇంకోటి అంటే మీరు చాలా కాలంగా కొంతకాలం ఏమంటారు పీపుల్స్ వార్ పార్టీలో అయితే పనిచేసినారు. ప్రస్తుతం చూసుకున్నట్టయితే నక్సలైట్లు, మావోయిస్టులు ఒక తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారా? అటు కేంద్రం కూడా చాలా వాళ్ళ మీద ఒక ఉక్కుపాదం అయితే మోపుతా ఉన్నది. ఎక్కడికక్కడ ఎన్కౌంటర్లు, వాళ్ళ డంపులు స్వాధీనం చేసుకోవడాలు, ముఖ్యమైన అగ్రనేతలని లొంగిపోయేలాగా వేధించడాలు అనేవి జరుగుతున్నాయి. ఇది వాస్తవమా? బయట కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అట్లా ప్రచారం చేస్తుందా? నిజంగా మావోయిస్టులకు గడ్డు పరిస్థితి ఉందా? అంటే ఇక్కడ రెండు విషయాలు ఉంటాయి. ఒకటి మావోయిస్టు సిద్ధాంత ఆలోచన విధానం, ఒకటి మావోయిస్టుగా వ్యక్తులుగా పనిచేసేది అది ఇంకోటి. ఇప్పుడు దీంట్లో మరి ఆయన చెప్తున్న దాంట్లో దేన్ని నిర్మూలిస్తాడంటేది నాకు ఇప్పటికైతే అర్థమైతలేదు. వామపక్ష తీవ్రవాదాన్ని, వామపక్ష భావజాలాన్ని నిర్మూలిస్తాం 2026 మార్చి 31 వరకు అని డేట్ కూడా పెట్టుకున్నారు కదా. డేట్ కూడా ప్రకటించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చెప్పిన దాంట్లో, ప్రకటించిన దాంట్లో మార్చి 31, 2026 అనే అంశం ఏదైతే ఉందో, మావోయిస్టు పార్టీ లేకుండా మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ చేస్తానే అన్నట్టు నేను విన్నా. నేను అందుకనే అంటున్నా మావోయిస్టు రహిత. అందుకనే అంట మావోయిస్టు అనే దాన్ని ఒక్కరిదిగా చూడొద్దు. మావోయిస్ట్ అనేది అదొక భావజాలం, అదొక వాదం, అదొక నినాదం, అదొక సిద్ధాంతం, అదొక ఫిలాసఫీ, అదొక ఐడియాలజీ. నువ్వు ఐడియాలజీని చంపుతావా? ఒక ఫిలాసఫీ చంపుతావా? లేక వ్యక్తులను చంపుతావా? తేల్చి చెప్పాలి ఇప్పుడు అమిత్ షా. వ్యక్తులను నిర్మూలిస్తూ ఫిలాసఫీని లేకుండా చేస్తా అనేది పాలసీగా కనిపిస్తుంది పరిస్థితులు గమనిస్తుంటే. ఇలా వ్యక్తులు సాధ్యమవుతుంది అసలు? మావోయిస్టు ఫిలాసఫీ ఏదైతే అనుకుంటున్నారో అది ప్రపంచంలో నిరూపించబడ్డటువంటి సిద్ధాంతం. అది ప్రపంచంలో ఇవాళ మార్క్సిజం ఉంది. మార్క్సిజం అనే ఒక దాస్ క్యాపిటల్ అనే పుస్తకాన్ని ప్రపంచ క్యాపిటలిస్టులు, ప్రపంచ ఇంపీరియలిస్టులు, లేకపోతే ప్రపంచంలో పెట్టుబడిదారులు అందరూ దాన్ని చదువుతారు. మరి ఎందుకు చదువుతున్నాం? మరి ఎకానమీని ఎవరైనా కానీ అదనపు విలువని అర్థం చేసుకోవాలంటే మార్క్స్ దాస్ క్యాపిటల్ని చదవాల్సిందే. అంటే ఏంటిది? మార్క్సిజంలో ఉన్న సత్యం, మార్క్సిజంలో ఉన్న వాస్తవికత నిరూపించబడ్డది. అట్లా నిరూపించబడి సమాజంలో ఉన్నటువంటి ఆ ఫిలాసఫీ, ఆ ఐడియాలజీని ఇప్పటివరకు ఇప్పుడు శ్రీకాకుళంలో 1969లో మేము తుడి చేసినాం, చంపేసినాం, లేకుండా చేసినామని అన్నట్టు వ్యక్తులను నిర్మూలించవచ్చు, కానీ ఆ సిద్ధాంతాన్ని నిర్మూలించలేరు. ఆ ఫిలాసఫీని, ఐడియాలజీని, ఆ ప్రజల ఏజెండాని ఎప్పుడు నిర్మూలించగలుగుతారంటే ఈ దేశంలో సమసమాజ స్థాపన జరిగిన తర్వాత,
ఆధిపత్యం లేని సమాజం ఏర్పడిన తర్వాత, వివక్ష లేని సమాజం ఏర్పడిన తర్వాత, దోపిడీ లేని సమాజం ఏర్పడిన తర్వాత అప్పుడు ఆటోమేటిక్గా ఆ ఆ ఫిలాసఫీకి ఐడియాలజీకి ఇక్కడ అవసరమే ఉండదు. ఇవాళ ఆ ఫిలాసఫీ, ఆ ఐడియాలజీ, ఆ స్ట్రాటజీస్ అవసరమవుతున్నాయంటే ఇవాళ నువ్వు సరే ఛత్తీస్గఢ్లో నువ్వు లక్షల బలగాలం పంపి ఇవాళ ఛత్తీస్గఢ్ జనాభా ఆ బస్తరు, ఒకప్పటి బస్తర్ జిల్లా ఇప్పటి 5 జిల్లాల ప్రకారం చూస్తే ప్రతి 9 మంది జనాభాకి ఒక పోలీసు బలగం ఉన్నది, ఒక పోలీసు ఉన్నాడు. అంటే ఏంటిది అర్థం? అర్థం ఏంటిది? అది ఇంత అవసరమా? మేమేం చెప్తున్నామంటే మోడీ అమిత్ షాలు మేము వాళ్ళకి డిమాండ్ చేస్తున్నది ఏంటంటే మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ చేయాలంటే మీరు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి షెడ్యూల్ 5ని అమలు చేయండి. అది అమలు చేస్తే చాలు. ఆ గిరిజనులు, ఆదివాసీలు వాళ్ళే అరే మాకెందుకురా నాయన ఈ మావోయిజం ఎందుకు, మావోయిస్టులు ఎందుకు అని వాళ్ళే చెప్తారు. షెడ్యూల్ 5ని యథాతథంగా అమలు చేస్తే అది ఆటోమేటిక్గా మావోయిస్టు రహిత ఛత్తీస్గఢ్ అవుతుంది, మావోయిస్టు రహిత మహారాష్ట్ర అవుతుంది, మావోయిస్టు రహిత ఒరిస్సా అవుతుంది, మావోయిస్టు రహిత మధ్యప్రదేశ్ అవుతుంది, మావోయిస్టు రహిత తెలంగాణ అవుతుంది కదా. భారత రాజ్యాంగం కల్పించిన 12 షెడ్యూళ్లలో 5వ షెడ్యూల్ ఏదైతే ఆదివాసీ దండకారణ్య ప్రాంతంగా పిలువబడే దానికోసం ప్రత్యేకంగా రాయబడిందో, నిర్దేశించబడిందో దాన్ని అమలు చేయి. అంటే దండకారణ్యంలో విలువైన ఖనిజ సంపద ఉంది, అది అమలు చేస్తే దాన్ని తీసుకొని పెట్టుబడిదారులకు కావచ్చు, విదేశాలకు కావచ్చు, అంబానీ, అదానీ లాంటి వాళ్ళకి అమ్ముకోవడానికి వీలు కాదు. కాబట్టి ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం అయినా, గతంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం అయినా మావోయిస్టులను టార్గెట్గా చేసి అక్కడ చేసిందని చెప్పేసి అమాయక ఆదివాసులను చంపి వాళ్ళు అడవుల్లోంచి వెళ్ళిపోయేలాగా చేసి అడవుల్లో అక్కడ ఉన్న వాళ్ళ కాళ్ళ కింద ఉన్న ఖనిజ సంపదని దోచుకోవాలని చూస్తున్నారు. అది దాని పేరే ఆపరేషన్ కగరు. దయచేసి ఆదివాసులను కాపాడండి, అడవులను కాపాడండి అని చెప్పేసి మావోయిస్టులు మేధావులకు పిలుపునిస్తూ ఉన్నారు కదా. సో అది నిజమా? దాన్ని దోచుకోవడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారా? వాళ్ళు దానికి వాళ్ళకు ప్రమాదం ఉంది కాబట్టి మావోయిస్టు అట్లా పిలిపిస్తున్నారు. వాళ్ళకేం ప్రమాదం? వాళ్ళకి ఏం ప్రమాదం చెప్పు? వాళ్ళు ఏమన్నా మావోయిస్టులు వాళ్ళే వ్యాపారాలు చేయడానికి పోయిండ్రు, అక్కడికి దోచుకోవడానికి పోయిండ్రా మావోయిస్టులు? ఆడ వాళ్ళు పెట్టింది దీన్ని కనీస సౌకర్యాలు లేకున్నా వాళ్ళంతా ఎవరు పట్టభద్రులు. వాళ్ళు యూనివర్సిటీ లేకపోతే ఐఐటి స్టూడెంట్సు, లేకపోతే ఎన్ఐటి లాంటి స్టూడెంట్సు, ఈ అనేక యూనివర్సిటీల స్టూడెంట్స్ వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు ఉండి, ఇప్పుడు మొన్న చనిపోయినటువంటి చలపతి సెరికల్చర్ ఉద్యోగి ఆయన. అటువంటి వాళ్ళు ఇవాళ సంవత్సరాల తరబడి నీళ్లు లేకపోతే, తాగడానికి నీళ్లు లేకపోతే వాళ్ళ మూత్రాన్నే వేడి చేసుకొని తాగే పరిస్థితుల్లో ప్రజలతోటి మమేకం ఏంటంటే వాళ్ళ కులాన్ని మర్చిపోయి, మతాన్ని మర్చిపోయి, జాతిని మర్చిపోయి, వాళ్ళ సుఖ సౌఖ్యాలను మర్చిపోయి, వాళ్ళ ఆస్తి అంతస్తులు మర్చిపోయి ఇవాళ అక్కడ బతుకుతున్నారంటే, జీవిస్తున్నారంటే వాళ్ళు ఎందుకు జీవిస్తున్నారు? ఏం అవసరం అక్కడ వాళ్ళకి? అంటే వాళ్ళని తప్పి ఏం సాధిస్తావు? మోడీ, అమిత్ షాలు ఏం సాధిస్తారు చెప్పండి? వ్యక్తి నిర్మూలన ద్వారా ఏం సాధిస్తారు చెప్పండి? మేము వాళ్ళు అడుగుతున్నది కూడా ఒక్కటే. ఈ కగారో, ఇదో అదో ఇవన్నీ గతంలో చాలా చూసారు వాళ్ళు. 20 ఏళ్ళ నుంచి చూసినారు వాళ్ళు. ఎలా కొత్త వాళ్ళకి? ఆదివాసులకి ఎలా కొత్త? ఆదివాసుల కోసం పనిచేసి వాళ్ళకి ఇదేమైనా కొత్త? బిర్సా ముండా కాలం నుంచి మొదలుకుంటే, ఇంకా దాని పూర్వం నుంచి మొదలుకుంటే, కోమరమ్మ నుంచి మొదలుకుంటే, అల్లూరు సీతారామరాజు మొదలుకుంటే ఆదివాసీల కోసం ఈ దేశంలో ఎంతోమంది పనిచేసిండ్రు. జలియన్వాలా బాగుని బ్రిటిష్ వాళ్ళు అక్కడ రక్తపాతం సృష్టించి స్వాతంత్రోద్యమాన్ని ఆపగలిగిండ్రా? భగత్ సింగ్ని ఉరికంబానికి ముద్దాడాలాగా చేసినటువంటి బ్రిటిష్ పాలకులు స్వాతంత్రోద్యమాన్ని ఆపగలిగిండ్రా? గద్దార్ పార్టీ వీరులని చంపి వాళ్ళు మేము పాలన చేస్తామనుకుంటే ఆ కళలు నిజమైనయా? కాబట్టి ఇక్కడ కూడా అరే ఇప్పటికెందుకు నీ ఆర్ఎస్ఎస్ని వాళ్ళు ఇవాళ గొప్పగా మాట్లాడేటువంటి పటేలే నిషేధించిండు హోంమంత్రిగా ఉన్నప్పుడు. నువ్వు నిషేధిస్తే
నువ్వు నిషేధింపబడి నువ్వు లేకుండా అయిపోయినావా? అరే నిన్ను నువ్వు నేర్చుకో, నిన్ను నువ్వు పరిశీలించుకో. నిషేధానికి గురైన ఆర్ఎస్ఎస్ ఇవాళ ఎదగలేదా? కాబట్టి ఈ నిషేధాలు, ఈ హంతక రాజకీయాలు, ఈ హత్యలు, ఈ వ్యక్తుల నిర్మూలన, ఈ రక్తపాతం, దీని ద్వారా ఎక్కడ కూడా ఏది కూడా ఏ భావజాలం కానీ, ఏ సిద్ధాంతం కానీ, ఏ ప్రజల ఆశయాలు కానీ అవి నిర్మూలించబడవు. అది తెలుసుకోవాలి వాళ్ళు. కగారు ఏం చేస్తుంది? ఏం చేస్తావు చెప్పు? ఇవాళ తెలంగాణ సమాజం మేలుకోవాలి. ఇవాళ ఏ ఆదివాసీ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రాణహిత, ఇంద్రావతి, గోదావరి నీళ్ళల్లో ఆ ఆదివాసీల రక్తం కలిసి ఉంది. ఇవాళ మిషన్ భగీరథ నీళ్లు తాగుతున్నారు ఇక్కడ తెలంగాణలో. ఆ మిషన్ భగీరథ నీళ్ళల్లో ఆదివాసీల రక్తం కలిసి ఉంది. ప్రాణహితలు బారుతున్నది, ఇంద్రావతిలో బారుతున్నది వాళ్ళ రక్తం, గోదావరిలో బారుతున్నది. ఇలా ఈ రాజ్యాంగం ఏం చేస్తుందని 5వ షెడ్యూలు వాళ్ళు అడుగుతున్నది. ఆదివాసులు నోరు లేనోళ్ళు వాళ్ళు అడుగుతున్న 5వ షెడ్యూల్ అమలు చేయమంటున్నారు. మా భూమి, మా అడవి, మా సంపద 5వ షెడ్యూల్ ప్రకారం మాకు రక్షణ కల్పించమంటున్నారు. తప్ప రాజ్యాంగాన్ని అమలు చేయడం తప్ప చెప్పండి? ఓకే, ఈ రాజ్యాంగాన్ని అమలు చేయడమని 5వ షెడ్యూల్ అమలు చేయమని వీళ్ళైనా, 6వ షెడ్యూల్ అమలు చేయమని ఈశాన్య భారతమైనా అది తప్ప? ఒకవేళ అది తప్పైతే ఈ రాజ్యాంగాన్ని లేదని చెప్పండి. రైట్. అంటే జాతీయ వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా బీజేపీ వైఖరి ఎలా ఉంటే, తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో మేమే అధికారంలోకి రాబోతున్నాం, బీజేపీకి అధికారం పక్క, తెలంగాణ మొత్తం బీజేపీ వైపు చూస్తుందని చెప్పేసి రాష్ట్ర బీజేపీ నాయకులు చెప్తున్నారు. అది ఆ అవకాశం ఉందా అసలు? ఆ రాష్ట్రంలో బీజేపీకి అంత సీన్ ఉందనుకోవచ్చు? అంటే ఎప్పుడు కూడా అవకాశాలు ఎప్పుడు వస్తాయంటే, వాళ్ళకి వ్యతిరేక పార్టీలు ఉంటాయి కదా, ఇంకా ఆ పార్టీల్లో అనైక్యత వచ్చి చేతగానితనం ఉండి వాళ్ళలో వాళ్ళు అనుకుంటే వాళ్ళు గెలుస్తారు. ఇప్పుడు క్రికెట్లో ఒక టీంలో ఉన్న వాళ్ళు వాళ్ళు దానికోనో ఇగోలతోటో, లేకపోతే కుట్రలతోటో, లేకపోతే ఇంకా వేరే ఆశలు పడ్డాడనుకో, స్కోర్ కొట్టకపోతే లూజ్ బాల్ చేస్తే స్కోర్ పోతుంది, స్కోర్ కొట్టకపోతే తొందరగా అవుట్ అవుతారు. అంతే. ప్రకృతి సిద్ధాంతం ఇది. ప్రకృతిలో మనం అందరం చూస్తూనే ఉన్నాం. అందుకనే ప్రకృతి సిద్ధాంతానికి మించిన సిద్ధాంతం ఏది లేదు. ఈ ప్రకృతిలో స్పార్టకస్ కాలం నుంచి నియంత్రణలు ఉన్నారు. భారత రాజ్యాంగం ఎట్లొచ్చింది? సతీ సహగమనం ఎట్లా పోయింది? మన ధర్మాన్ని 100,000 సంవత్సరాలు అమలు చేసినటువంటి, వర్ణ వ్యవస్థను అమలు చేసినటువంటి దాని నుంచి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మనుస్మృతిని తలగబెట్టి ఇక్కడ ఏదో ఒక ప్రాతిపదికను ముందు తెచ్చింది కదా. కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు మొన్న చూడలేదా, వీళ్ళు అనుకుంటే వాళ్ళు గెలిచారు. వీళ్ళు ఐక్యంగా ఉంటే గెలిచినా ఇద్దరు ప్రసన్న కాంగ్రెస్ నుంచే, ఆయన అక్కడి నుంచే నరేందర్ రెడ్డి, వీళ్ళు అనుకోకపోతే గెలిచినా. కాబట్టి ఇప్పుడున్న పరిస్థితులు అనేది, అందుకని నేను ఎప్పుడు చెప్తా ఉన్నా, మనం కలిస్తే గెలుస్తాం, మనం విడిపోతే ఓడిపోతాం. ఈ సమాజం, ఈ అట్టడుగు కులాలు, అట్టడుగు వర్గాలు, పీడనకు గురైనటువంటి వర్గాలు, బానిసకొక బానిసగా కొన్ని శతాబ్దాల తరబడి, కొన్ని 100,000 సంవత్సరాలుగా పీడనకు గురైనటువంటి ఈ జాతులు అనైక్యతగా ఉంటే వాడు గెలుస్తాడు. గెలవడా మరి? రైట్ సార్. ఇప్పుడు తాజా పరిస్థితులు ఈ రోజు విషయానికి వస్తే, అసెంబ్లీ స్టార్ట్ అయింది, అసెంబ్లీ నడుస్తూ ఉంది. మరి అసెంబ్లీలో ఎమ్మెల్యేల వైఖరి మనం గత అసెంబ్లీల సందర్భంగా చూసినాం. వాళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు పోటాడుకోవడం, దాని ఏమంటారు, బల్లాలు తరుచుకుంటా అల్లరి చేయడం, ఒక క్లాస్ రూమ్ మాదిరిగా, చిన్నపిల్లలు ఎల్కేజీ పిల్లలు క్లాస్ రూమ్ మాదిరిగా చాలాసార్లు చేసినని చెప్పేసి మీరు కూడా కామెంట్ చేశారు. వాళ్ళకు మీరు ఇచ్చే ఇది ఫైనల్ క్వశ్చన్ అనుకోవచ్చు, ఫైనల్ కాదని, వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటిది? జనాలకు కూడా అట్లాంటి ఎమ్మెల్యేలకు ఏం చేయాలనేది జనాలకు మీరు చెప్పేది ఏంటిది? నేను చాలా రోజులుగా చెప్తున్నా, మీరు అన్నట్టు అది క్లాస్ రూమ్ లెక్క కూడా లేదు, కళ్ళు కాంపౌండ్ లెక్క అయిపోతుంది, సారకొట్టు లెక్క అయిపోతుంది, అది లేకపోతే వ్యాయామశాల లెక్క అయిపోతుంది. నువ్వు గుద్దుతా, నేను ఇట్లా అంటా, నేను అట్లా అయిపోతుంది. అయితే నేను నా సహచర ఉద్యమకారులు కావచ్చు, లేకపోతే తెలంగాణ బిడ్డలకి, ఎమ్మెల్యేలకి, లేకపోతే ఎమ్మెల్సీలకి నేను వేడుకునేది, 2 చేతులు జోడించి వేడుకున్నాను. మీరు రౌడీలు కాదు, మీరు గుండాలు కాదు, మీరు తాగుబోతులు కాదు, మీరు ప్రజలిచ్చిన ఒక అవకాశం ద్వారా మీరు ఎమ్మెల్యేలు అయ్యారు. పార్టీలు ఇచ్చిన అవకాశం ఇంకా ఇతర కారణాల వల్ల ఎమ్మెల్సీ లేను. కాబట్టి
తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టడానికి ఒక శాసనసభ వేదిక, ఒక మండలి వేదికలో మీరు హుందాగా ఉండండి. ఈ తాగుబోతుల లెక్క, తిరుగుబోతుల లెక్క, రౌడీల లెక్క, గుండాల లెక్క, వీడిటంటే వాడటని, వీని తరపునోడు మాట్లాడితే ఓహా అని అరచుడు, వాడు మాట్లాడితే ఓహా అని అరచుడు, వెల్లులోకి పోడు, కాగితాలు చించుడు, చొక్కలు చించుకోవడం బంద్ చేయండి. మీకు ఒక్కరోజు శాసనసభ జరుగుతుందంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతున్నవి. అది ప్రజల సొమ్ము, ప్రజల కష్టార్జితం, అది ప్రజలు కట్టిన ట్యాక్సుల ద్వారా. మీకు అక్కడ ప్రజల సమస్యల్ని మాట్లాడండి, ఉందాగా మాట్లాడండి. మీరు తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టండి. లేకపోతే మాత్రం మీరు చరిత్రలో చరిత్రహీనులైతారు. కాబట్టి ఇప్పటికైనా భారతదేశంలో లేకపోతే ప్రపంచంలో తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టడానికి, ఎందుకంటే లైవ్లు ఇస్తున్నారు, ఇలా టెక్నాలజీ పెరిగిపోయింది, మినిట్ టు మినిట్. మీరు నిద్రపోతూ చూపిస్తారు, మీరు తన్నుకుంటే చూపిస్తారు, మీరు ఏది చేసినా మీరు అసెంబ్లీ లేకపోతే కూడా చూపిస్తారు. కాబట్టి మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని నోరును అదుపులో పెట్టుకొని మీరు ప్రజల సమస్యల్ని, మూగబోయిన గొంతుల సమస్యల్ని మీరు అక్కడ వినిపించడానికి ప్రయత్నం చేయండి. లేకపోతే మాత్రం ప్రజలు మిమ్మల్ని క్షమించరు. రైట్ సార్, థ్యాంక్ యూ. చాలా విషయాలు చెప్పారు ఇప్పటికే. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నాను తొలి వెలుగు. నేను ప్రవీణ్ శంకరి, కెమెరామెన్ అజయ్తో, హైదరాబాద్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.